హాయ్ వెల్కమ్ టు డిఆర్ ఫోకస్ ఛానల్. ఈ రోజు మనం చర్చించబోయే విషయం ఒక చీకటి వాస్తవం. రాయుడు ఆలియాస్ శ్రీనివాస్ హత్య కేసు. ఇది కేవలం ఒక మర్డర్ కేసు కాదు, ఇది ఓ భయానకమైన నడక కథ. నిజమేంటో తెలుసుకుందాం. ఆలియాస్ శ్రీనివాస్ దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా వినుతకోట దంపతుల ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి. అయితే అకస్మాత్తుగా అతను హత్యకు గురయ్యాడు. తమిళనాడు పోలీసులు విచారణ చేసి వినుతకోట దంపతులతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఇంతవరకు స్పష్టమైన విషయం మర్డర్ జరిగిందని, నిండు ప్రాణం పోయిందని, అందుకు సంబంధించి పోలీసులు కొన్ని ఎవిడెన్స్ ఆధారంగా అరెస్టులు చేసినారని. ఈ మర్డర్ వెనుక ఉన్న రాజకీయ కోణం మరింత భయపెడుతుంది. వినుతకోట జనసేనలో ఓ రెబల్ లీడర్ గా పేరొందిన నాయకురాలు. పోరాటాలు చేశారు, ప్రశ్నించారు, వాదించారు. అయితే 2024 ఎన్నికల్లో ఆమెకు టికెట్ రాలేదు. ఆ సమయంలో ఆమెకు సంబంధించి కొన్ని అసభ్యకరమైన వీడియోలు బయటకొచ్చాయని తమిళనాడు మీడియా చెబుతుంది. వీటిలో సంబంధం ఉన్నాడనే ఆరోపణలతో బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతపై ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ కథ ఇంకొక మలుపు తిరుగుతుంది. రాయుడనే ఈ వ్యక్తి ఇంట్లో నమ్మకంగా పనిచేసిన వ్యక్తే. వినుతకోట దంపతులు ప్రైవేట్ వీడియోలు రహస్యంగా తీశాడట, బ్లాక్ మెయిల్ చేశాడట, 30 లక్షలు డిమాండ్ చేశాడట. అందుకే అతన్ని బంధించి విచారించిన సమయంలో అనుకోకుండా అతను చనిపోయాడని వినుతకోట వర్గం చెబుతుంది. అంతేకాదు, రాయుడు బెడ్రూమ్ లో రహస్యంగా కెమెరాలు పెట్టినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం రాయుడు శరీరంపై గాయాలున్నాయి. అతన్ని చిత్రహింసలు పెట్టినట్టు తేలుతుంది. శవాన్ని కువ్వం నదిలో పడేసినట్లు తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజీ, ఆసుపత్రి రికార్డులు, కాల్ డేటాలు అన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఓ పాయింట్ క్లియర్, హత్య జరిగింది, కానీ ప్రశ్నలు ఎన్నో. రాయుడు ఆలియాస్ శ్రీనివాస్ హత్యలో బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందా? వినుతకోట దంపతులు అసభ్యకరమైన వీడియోలు ఎవరు లీక్ చేశారు? పార్టీ టికెట్ల వెనుక కుట్రుందా? ఒక వ్యక్తిని చంపడం ద్వారా న్యాయం జరిగినట్లా? రాయుడు తప్పు చేశాడా? ఈ కేసులో హత్య చేసిన వాళ్లపై మాత్రమే కాక హత్యకు ప్రేరణ ఇచ్చిన వారిపై కూడా విచారణ జరగాలి. రాజకీయ పార్టీలు సస్పెన్షన్ లేదా అరెస్టులు మాత్రమే కాదు, సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా చూడాలి. పోలీసుల విచారణపై నమ్మకం ఉంచాలి. ఇది కేవలం ఒక హత్య కాదు, ఇది ఒక కుటుంబాన్ని, ఒక నాయకత్వాన్ని, ఒక పార్టీని వణికించిన ఘటన. ఏది ఏమైనా న్యాయం జరగాలి. దోషులు ఎవరైనా సరే శిక్షించాలి. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.